హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో మీకు నర్సరీ మేళను చూపించబోతున్నానండి. నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఈ నర్సరీ మేళ జరుగుతుందన్నమాట. ఇప్పుడు 5 days ఉంటుందండి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇది సెకండ్ డే నేను వెళ్ళింది. 28th నుండి February 1st వరకు ఈ మేళ అనేది జరుగుతుందండి. ఇక్కడ అన్ని రకాల మొక్కలు, విత్తనాలు, కంపోస్ట్, కోకోపీట్ ప్రతి ఒక్కటి లభిస్తాయి అన్నమాట. కొన్ని మొక్కలు ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి, కొన్ని రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. మీరు చూడండి, స్టార్టింగ్లో అయితే కొంచెం ఎక్కువ ప్రైజెసే ఉన్నాయండి. ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీసే. ఒకళ్ళకి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, శానిటైజర్ కూడా తీసుకువెళ్ళండి, మాస్క్ ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా విత్తనాలు అన్నమాట. కూరగాయలు, పూల విత్తనాలు, కూరగాయల విత్తనాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా పురుగుల మందులు, నీమ్ ఆయిల్, ఇలా అన్నీ కూడా ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టాల్స్ అన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయండి, చాలా పెద్దగా పెట్టారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ కోవిడ్ నిబంధనలు కాబట్టి మాస్క్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇవి వచ్చేసి చెక్కతో చేసిన పరికరాలు. టూత్ బ్రష్ కూడా చెక్కతోటే చేశారండి. టంగ్ గ్లాస్, టూత్ బ్రష్, ఇంకా ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని టేబుల్ మీద డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఇదిగోండి టూత్ బ్రష్ ఇవి. సో ఇక్కడ చాలా వెరైటీస్ పెట్టారు. క్యాండిల్ స్టాండ్ అని ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కుండీలు అనమాట. కుండీలు వాటి సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. 20, 30, 40, 60, 100, 300, 400 అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ వచ్చేసి కంపోస్ట్లు 10 kgs, 20 kgs, 30 kgs బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి చూసారా, ఇవి చాలా బాగున్నాయండి. ఒక పైప్లో అరేంజ్ చేశారు. ఇంకా మనకు పార్టీషన్స్ లాగా వచ్చాయి పైకి వెళ్ళే కొద్దీ. ఇందులో అన్ని పార్టీషన్స్లో మనము ఆకుకూరలు, కూరగాయలు ఇలా పెంచుకోవచ్చు. పాలకూర ఉంది ఇక్కడ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. పార్టీషన్స్గా పెంచుకోవచ్చు అన్నారు. ఇది చిన్న సైజ్ది అయితే 600 చెప్పారండి, పెద్ద సైజ్ది అయితే 1200 చెప్తున్నారు. ఇదిగోండి కిందంతా కూడా కూరగాయల ముక్కలు పెట్టారు. చిన్న పార్ట్స్ కూడా ఉన్నాయి. ఎలా పెంచాలి, ఇలా పెట్టుకోండి, మీకు తక్కువ స్పేస్లో ఎక్కువ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మళ్ళీ విత్తనాలే. మనకు కూరగాయలు, పూలు అన్ని విత్తనాలు ఉన్నాయి. నేను కొన్ని తీసుకున్నాను. నేను మళ్ళీ అవి కూడా ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ నర్సరీ మేళా అనేది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. జనవరి ఎండింగ్లోనే ఉంటుందండి. సో ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. ఐటమ్స్ అయితే డెకరేటివ్ చేసుకోవడానికి ఐటమ్స్, బోన్సాయి మొక్కలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నమాట. మీకు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి పొలంలో పండించినవిటండి. పసుపు కొమ్మలు, ఇంకా పల్లీలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి పసుపు కొమ్మ వచ్చేసి ఒక్కటి 10 రూపాయలు. ఈ విత్తనాలన్నీ కూడా న్యాచురల్గా పండించినవి. ఇక్కడ కొంచెం పెద్దగా పెరిగిన చెట్లు కూడా ఉన్నాయండి. జామ చెట్టు, నిమ్మ చెట్టు అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. కొంచెం పెద్దగా పెరిగిన చెట్లు కూడా. పిందెలు ఉన్నాయి, మనకు అర్థమవుతుంది అనమాట. మనం పిందెలు ఉన్నవి తీసుకోవచ్చు. వీటి ప్రైస్ అయితే 300, 400 అలా ఉన్నాయి. పిందెలు వచ్చిన చెట్లు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. నిమ్మకాయలు వచ్చాయి, ఆరెంజ్లు వచ్చాయి, అలా చిన్న పిందెలుగా జామ చెట్లు, మామిడి చెట్లు అవి కూడా కొంచెం పెద్ద అయినవి కూడా ఉన్నాయండి. ఇక్కడ కనకాంబరాలు, పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఎప్పుడు చూడని వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా నిమ్మ చెట్టు, ఈ పిందెలు వచ్చేసాయి, చిన్నగా ఉన్నాయి. ఇంకా మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. మనం కొంచెం పెద్దగా ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక మనము ఇంట్లో పెట్టుకోవచ్చు.
సో పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనము ఎక్కువ మొక్కలు కొనేసి మోసుకెళ్ళలేమో అనుకుంటే కనుక అక్కడ హెల్పర్స్ ఉంటారనమాట. వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేస్తే మనం తీసుకున్న మొక్కలన్నీ వాళ్ళ దగ్గర బుట్టలాగా ఉంటుంది. ఆ బుట్టలో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళి ఇస్తారు. కార్ వరకు వస్తుందన్నమాట. వాళ్ళకి ఇంత ప్రైస్ అనే ఉంటుంది. ఇవన్నీ సక్లెంట్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. నేను మెయిన్గా వెళ్ళింది, నాకు కొన్ని సక్లెంట్స్ కావాలని వెళ్ళాను. నేను సక్లెంట్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్లో డెకరేటివ్గా ఉన్నాయండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి 150, 250, 300 అలా ఉన్నాయి. పాట్ సైజ్ పెరిగే కొద్దీ, ఫ్లవర్ సైజ్ పెరిగే కొద్దీ మనకు ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ప్లాంట్కి డెకరేట్ చేసుకోవడానికి చిన్న చిన్న మినియేచర్ థింగ్స్, చిన్న చిన్న ఏమంటారు, బాతులు, చిన్న ఇల్లు, బెంచ్, చిలకలు, పక్షులు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ చూసారా, నా వేలు పట్టుకుంటే చాలా నా గోరంత ఉందన్నమాట. చిన్న చిన్న బాతు పిల్లలు, ఇంకా ఇది పక్షిగూడు, టెడ్డీ బేరు, అమ్మాయిలు, ఇవి సైజ్ పెరిగే కొద్దీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. 25, 30, 50, 100 అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ప్రైజెస్ కానీ చాలా చాలా బాగున్నాయండి. చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా క్యూట్గా. ఇందులో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నాకు చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం, చాలా కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవి తీసుకున్న వాటితో నేను నెక్స్ట్ వీడియోలో మీకు డెకరేటివ్గా చెట్లను ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇంట్లో అందంగా ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా చూసారంటే చామంతి ఉన్నాయి. లాస్ట్లో చూడండి, నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. చామంతి ఒకే కుండీలో చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. అదైతే చాలా చాలా నచ్చింది. నేను అక్కడ చాలాసేపు ఉండిపోయాను అలానే. ఇక్కడ చాలా ఒక్కొక్క ఫ్లేవర్ ఉన్నాయండి. కొన్ని ఫ్లేవర్స్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈసారి మేళలో అయితే చాలా బాగా పెట్టారు. ఇవి వచ్చేసి కుండీలండి, చిన్న చిన్న పాట్స్ అన్నమాట. మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి బోన్సాయి మొక్కలకి మనం పెట్టేవి. వీటి ప్రైస్ అయితే 1200, 1500, 2000 అలా ఉన్నాయి అన్నమాట. కొంచెం పాట్ సైజ్ పెరిగి కొద్ది కొంచెం డెకరేటివ్గా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ ఉంది. నార్మల్ది అయితే 1500, 1200 అలా ఉన్నాయి పాట్ ప్రైజెస్ మటుకు. చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఫ్లవర్ ప్లాట్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నేనైతే 3-4 అవర్స్ అక్కడే ఉండిపోయాను. ఇదిగోండి మీకు చూపిస్తాను. చాలా పెద్దగా ఉందండి. చాలా స్టాల్స్ ఉన్నాయి. చుట్టూతా కూడా చూసారా 3 లైన్స్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బతుకమ్మ ఫ్లవర్స్ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి. సక్లెంట్స్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ సక్లెంట్స్ ఉన్నాయి అన్నమాట. సక్లెంట్స్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా 3 days ఉంది మనకు నర్సరీ మేళా అనేది. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళండి. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. లాస్ట్ 1 or 2 daysలో ఇంకా ప్రైస్ తగ్గిస్తారు. మీరు February 1st వెళ్ళినట్టయితే ఇంకా ప్రైస్ తక్కువగా లభిస్తాయి. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి స్టాల్స్ అన్నీ తీసేస్తారు కాబట్టి ప్రైస్ కొంచెం తక్కువగా ఇస్తారనమాట. ఈరోజు 1st, 2nd డేనే కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి ప్రైజెస్. కొన్ని ప్లాంట్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలని వెళ్ళిన వాళ్ళకు కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. అలా కాకుండా మీరు లాస్ట్ డే వెళ్ళండి. సో మీకు ప్రైజెస్ అన్నీ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి. ప్లాంట్స్ మీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ చూసారా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి.
ఈ ఫ్లేవర్స్లో అయితే పెద్దగా ఉన్న ఫ్లేవర్స్ 350 అలా ఉన్నాయండి. చిన్న చిన్న ఫ్లేవర్స్ అయితే మనకు 50 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ అయితే లేవు, ఇంకో ప్లేస్ చూపిస్తాను మీకు. అక్కడైతే 50 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్లో ఉంటుందండి, మనము నర్సరీ మేళలో లాస్ట్లో మనకు కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. స్టార్టింగ్ అంతా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడంతా కూడా రోజ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి, రెడ్, వైట్, పింక్ అలా చాలా కలర్స్ ఉన్నాయి. మందార మొక్కలు కూడా ఫ్లేవర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. పింక్, రెడ్, ముద్ద మందారం అన్నీ కూడా ఉన్నాయండి. మందారంలో కూడా చూసారా డబల్ కలర్స్లో కూడా ఉన్నాయి. మందారం అయితే చాలా కలర్స్ ఉన్నాయండి, పింక్ అండ్ వైట్ మిక్స్డ్ అలా కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా చామంతి తోటలాగా ఉందండి, చాలా చాలా బాగుంది. నర్సరీ మేళకు అంతటికి హైలైట్ అని చెప్పాలి. ఒక కుండీలోనే ఉంది, ఒక మొక్కలాగానే ఉంది, కానీ ఫ్లవర్స్ అయితే కుండీ నిండా వచ్చేసాయండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్ని కలర్స్ చామంతులు ఉన్నాయి అన్నమాట. ఎల్లో, పింక్, వైట్, రెడ్ అలా ప్రతి ఒక్క కలరు ఉంది మనకి ఇక్కడ. చూడండి చుట్టూతా కూడా మొత్తం అవే ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 500, 600, 300 సైజుని బట్టి ఉందన్నమాట. మనకు కుండీ సైజ్ పెరిగే కొద్దీ మనకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ బోన్సాయ్ అన్నమాట. బోన్సాయ్ చెట్లకైతే చాలా చాలా బాగున్నాయండి. బోన్సాయ్ లవర్స్కి ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయండి, ఒక్క చెట్టు అని కాదు. ఒక 3-4 స్టాల్స్ ఏమో నేను చూశాను బోన్సాయ్ చెట్టువి. చాలా బాగున్నాయండి. ఇయర్ పెరిగే కొద్దీ వాటి ప్రైస్ అనేది పెరిగింది. బోన్సాయ్ అంటే తెలిసింది కదా, చాలా కష్టం పెంచడం అనేది. దాని ఇయర్ పెరిగే కొద్దీ దాని ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. 12,000, 15,000, 22,000 అలా కూడా ఉన్నాయి బోన్సాయ్ ప్లాంట్స్. ఎందుకంటే వాటి ఇయర్స్ 22 ఇయర్స్, 25 ఇయర్స్ అలా పెరిగిన వాటికి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. ఇదిగోండి ఆరెంజ్ ట్రీ చూసారా, మొత్తం ఆరెంజ్లే ఉన్నాయి బోన్సాయ్ చెట్టు. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా 3 డేసే ఉంది మనకు ఈ నర్సరీ మేళా అనేది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఈ వీడియో అనేది, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే మొక్కలు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది. సో మీరు కూడా మిస్ కావద్దు. చాలా బాగుందండి నర్సరీ మేళా అయితే. నేను ఇంకా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. సక్లెంట్వి, బోన్సాయివి సపరేట్ వీడియోస్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. నేను ఈ నర్సరీలో ఏమేమి తీసుకున్నాను, ఇక్కడ ఇంకా ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఎలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియో ఎందుకోసం అప్లోడ్ చేశానంటే ఎవరన్నా వెళ్ళాలనుకున్నా, వాళ్ళకి మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నా సో కొనుక్కోవచ్చు, తొందరగా అప్లోడ్ చేసేస్తే అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను అనేది అన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎన్నో విషయాలు నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.